గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయాల్సిందేనని నిరుద్యోగులు తేల్చి చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ చెప్పినట్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను కలిపి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ చెప్పింది చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. డిమాండ్లు నెరవేర్చకుంటే తామేంటో చూపిస్తామంటున్నారు. డిఎస్సి, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలపై నిరుద్యోగుల స్పందనను మా ప్రతినిధి పూర్ణచంద్రరావు అందజేస్తారు. అన్యాయం జరిగిన విద్యార్థుల్లో గ్రూప్ 2 విద్యార్థులు ముఖ్యమైన వ్యక్తులు. గ్రూప్ 2 విద్యార్థులు గత సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల నుంచి పోస్టులు పెంచాలని అడిగితే మార్చిలో సమస్య ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంది, మీరేమంటారు? అంటే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఒకప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మాకు చెప్పిండు, మేము ప్రభుత్వం వచ్చినంబడే గ్రూప్ 2 ఖాళీలు పెంచి గ్రూప్ 3 ఖాళీలు పెంచి మేము కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండ్రు. ఆ నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఈరోజు ప్రధానంగా ఈరోజు ధర్నా చేయడానికి రీజన్ ఏంటంటే, ప్రధాన కారణం ఏంటంటే మొన్న మహబూబ్నగర్లో ఈరోజు జేఎన్టీయూలో విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా విద్యార్థుల సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించకుండా విద్యార్థులని రెచ్చగొట్టి ఈరోజు రోడ్ల మీదకి తెచ్చింది ఈ రోజు రేవంత్ రెడ్డి, ఇంకెవరు కాదు. ఈరోజు ఇక్కడ నుంచి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ ఏ నిరుద్యోగి ఏం జరిగినా పోలీసు బలగాలు చుట్టూ మోహరించి ఉన్నాయి. మమ్మల్ని ఏం చేసినా దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా నువ్వే కారణమైతావు. మేము అడిగింది ఏమో పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు, వాయిదా వేయమని అడుగుతున్నాము. గ్రూప్ 3 వాయిదా వేసి గ్రూప్ 3కి దగ్గర పెట్టండి. మేము గ్రూప్ 3 వాయిదా వేయమని కాదు, గ్రూప్ 2 వాయిదా వేయండి. వాయిదా వేస్తే ఇన్ని రోజులు నీ ప్రభుత్వం కోసము నీ ప్రభుత్వం రావడం కోసం ఎంతో మంది నిరుద్యోగులు కష్టపడ్డారు. పేద పిల్లలు రోడ్ల మీద ఉంటే నువ్వు మాత్రం ఈ రోజు ఏసీ రూమ్ లో పడుకుని ఉంటున్నావా? తప్పకుండా ఈ పేద పిల్లల ఉసురు తగులుతుంది. తప్పకుండా మా ఉసురు అంతా తగిలి ఇంకా రాబో కాలంలో ఏం జరుగుతుందో మీరు చూస్తారు. మా ఉసురు ఊకేవదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్యాయం జరిగిన విద్యార్థుల్లో గ్రూప్ 2 విద్యార్థులు ముఖ్యమైన వ్యక్తులు. గ్రూప్ 2 విద్యార్థులు గత సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల నుంచి పోస్టులు పెంచాలని అడిగితే మార్చిలో వెబ్ నోట్ ఇచ్చారు. పోస్టులు పెంచుతున్నామన్నారు. జూన్ నుంచి గత 45 రోజుల నుంచి ప్రజాప్రతినిధులను కలవడము, వీడియోలు చేయడము, ధర్నాలు చేయడము, శాంతియుత నిరసనగా చేయడము. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అశోక్ నగర్ లో ఉన్న విద్యార్థులు తప్పుదోవ పడుతున్నారు, కోచింగ్ సెంటర్ల వెనకాల పడుతున్నారు. స్వచ్ఛందంగా విద్యార్థులు మాత్రం ఫోన్ కావాలని కోరుకుంటున్నారు, వెబ్ నోట్ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. కానీ తప్పుదోవ పట్టించు ప్రజాప్రతినిధులు, ఒక ఎమ్మెల్సీ జనగాని దయాకర్, ఈ రియాజ్ సార్ రోజు చెప్తున్నారు పోస్ట్ పోన్ అవుతుంది అని. మీ కార్యకర్తలే ఈరోజు సాయంత్రం కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, విద్యార్థులు కాదు బయట వ్యక్తులు. ఇప్పుడు చూడు అశోక్ నగర్ లో ఎంతమంది విద్యార్థులు, గ్రూప్ 2 విద్యార్థులు గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, పోస్ట్ పోన్ చేయాలని చెప్పి వెబ్ నోట్ ఇవ్వాలని చెప్పి ధర్నా చేయడం జరుగుతుంది. గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. సంవత్సర కాలం కాంగ్రెస్ మీరు నష్టపరిచారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నావు, మా ఉద్యోగాలు మాకు ఇస్తావా? మా లైఫ్ టైం అంటే మా కాలం అనేది ఎక్కువగా వద్దా? నీ వల్లనే సంవత్సరం పోయింది. గత సంవత్సరమే ఎగ్జామ్ రాసేటోళ్ళం, రాయకుండా చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. పోస్టులు పెంచాలి, తప్పకుండా పోస్టులు పెంచాలి. ముఖ్యమైన డిమాండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 ఖచ్చితంగా డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టాలి. గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. నువ్వెవరా మాకొద్దు. దీంట్లోనే పోస్టులు పెంచు, దీంట్లోనే న్యాయం చేయి. డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టు. ఇంతమంది విద్యార్థులు, 5,000 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. నువ్వు ఏం చేయాలన్నా నువ్వు చెప్పకు, ఎగ్జామ్లు పెట్టు. గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టు. ఇది మా ముఖ్యమైన డిమాండ్. రేవంత్ రెడ్డికి ఏంటంటే ఎమ్మెల్యేలను కలుపుకోవడం సొయి ఉంది. నిరుద్యోగుల మీద గిత్త కూడా అవగాహన లేకుండా మాట్లాడుతుండు. అసలు చిన్నపిల్లల అశోక్ నగర్ పిల్లలు చిన్నపిల్లల అర్థం తెలియదా, వాళ్ళకి తెలియదా? ఎందుకు అసలు నిరుద్యోగులు అంటే అంత చులకన ఆయనకు? అసలు ఆయనకు ముఖ్యమంత్రి అయిండు, కుక్కతోకాయి ముఖ్యమంత్రి అయిండు, కానీ ఆయనకు ముఖ్యమంత్రి అతనికి అర్హత లేదు. ఎందుకంటే విద్యార్థుల గురించి నిరుద్యోగుల గురించి ఎట్లా మాట్లాడతాడు, గుంపె మేస్త్రి అని అంటాడు, ఏదేదో అంటాడు. అసలు విద్యార్థి తలుచుకుంటే ఆయనకు ఇది కూడా ఉండదు. అసలు నేను చెప్తున్నా కదా, సీఎం గా అర్హత లేడు మాట్లాడాలంటే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ రోడ్డు మీద అడ్డ కూలీలాగా ఉన్నారు. మీరు చెప్పారు కదా, మీ కాంగ్రెస్ పార్టీ చేతగాని దయాకరు
తర్వాత ఈ రియాజు, మీకు ఈ స్టూడెంట్స్ నీ చేతగాని దద్దమ్మలాగా ఉన్నారా? సీఎం గారు ఈ రోజు వ్యాఖ్యలు చాలా దూరంగా మాట్లాడారు. ఇది మాకు స్టూడెంట్ అంటే ఒక చిన్న పిల్లలుగా చూశారు. లేబర్ పని చేసుకోవడం చెప్పారు, ఫార్మర్ పని చేసుకోవడం నేను చేసుకోవడం చెప్తలేం, కానీ మా ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరు మీ వల్ల ఎగ్జామ్ కి గ్యాప్ ఇవ్వకుండా త్వరలోనే మళ్ళీ డిఎస్సీ అయిపోయినాక మళ్ళీ త్వరగా గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టడం ఇది దారుణం. మాకు ఎగ్జామ్ పెట్టండి, కాకపోతే టైం గ్యాప్ ఇవ్వండి, త్వరలో వెబ్ నోట్ ఇవ్వండి. మేము సీఎం గారితో దరఖాస్తు చేస్తున్నాం. ఓన్లీ గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచి డిసెంబర్ లో నిర్వహించాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. కోచింగ్ సెంటర్లు 100 కోట్లు 1000 కోట్లు కమాయిస్తున్నాయంటారు. కోచింగ్ సెంటర్లకు అసలు ఎవడు పోవట్లేదు. కోచింగ్ సెంటర్ లో పిల్లలు లేక వాళ్ళే ఈగలు కొట్టుకుంటారు. కోవిడ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ వచ్చిన తర్వాత రూపాయికి 2 రూపాయలకి 50 రూపాయలకి కోర్సులు వస్తున్నాయి. అంత ఎవరు కోచింగ్ సెంటర్ లో పోయే పరిస్థితే లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా మాకు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఇంతమంది నిరుద్యోగులు కూడా రోడ్లు ఎక్కడానికి కారణం కేవలం గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని చెప్పేసి ఇంతమంది కూడా రోడ్లు ఎక్కుతుంటే రేవంత్ రెడ్డి నీకు అవపడలేదని చెప్పి మీ నిరుద్యోగుల తరఫున అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మీరు మాట ఇచ్చారు కాబట్టి మీరు ఇంతమంది రోడ్ల మీదకి వచ్చినాం. మీ ఎమ్మెల్యేలు కలవరు, మీ మంత్రులు కలవరు. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి డిసెంబర్ లో పరీక్ష పెట్టమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇలా పెద్ద మీ కోరే గొంతమ్మ గారికి కూడా ఏం కాదు, మీరు ఇంతకుముందు చెప్పిన మాట ఇది. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రూప్ 2 సమయం ఉంటుంది, గ్రూప్ 2 సమయం ఉంటుంది అని చెప్పేసి డిసెంబర్ లో పరీక్ష పెట్టామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మా మెయిన్ డిమాండ్ అదే. గ్రూప్ 2 వాయిదా పడేంత వరకు మా ఉద్యమం ఆగదు. అవసరమైతే ఇక్కడ అమరం చేయాల్సి కూర్చుంటాం. రేవంత్ రెడ్డి వచ్చి మాకు వెబ్ నోట్ ఇస్తాం, ఖచ్చితంగా గ్రూప్ 2 వాయిదా వేస్తాను మాకు హామీ ఇచ్చేంత వరకు మీ కంచి లేవం కదలం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ రోజు నువ్వు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 వాయిదా వేయకపోతే మరో తెలంగాణ ఉద్యమం మొదలు పెడతాం. చాలా సీరియస్ గా ఉంటుంది. ఈ రోజు వేలాది మంది విద్యార్థులు అశోక్ నగర్ లో చూసి నువ్వు ఒకసారి నిర్ణయం తీసుకో. నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినో తెలియదు, కానీ నువ్వు తక్షణమే గ్రూప్ 2 వాయిదా వేసి 2000 పోస్టులను పెంచాలి. గ్రూప్ 3 కూడా నువ్వు పోస్టులు పెంచి వాయిదా వేయాలని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న డిమాండ్స్ అంటే గొంతెమ్మ కోరికలు ఏమి కావు, ప్రభుత్వానికి అర్థమయ్యే కోరికలు. ఇవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పోలేదని మేము ఇన్ని రోజులు అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించకపోవడమే కాకుండా ఈయన జేఎన్టీ దగ్గరికి వెళ్ళి జేఎన్టీ దగ్గర నుండి పైన మాట్లాడుతూ నిరుద్యోగుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు, సన్నాయి నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏదంటే నా అహం తగ్గొద్దు, నిరుద్యోగులే తగ్గాలనే ఉద్దేశంతో ప్రవర్తిస్తున్నాడు. మా నిరుద్యోగుల కోరికలు అనేది గొంతెమ్మ కోరికలు అయితే అసలు కాదు. గ్రూప్ 2 పోస్టులు పెంచి సేమ్ కామన్ సిలబస్ గ్రూప్ 2, గ్రూప్ 3 కాబట్టి వాటిని డిసెంబర్ నెలలో ఒక 1 మంత్ గ్యాప్ తో 15 రోజుల గ్యాప్ తో పెట్టాలని అంటారు. ఈ పోస్ట్ పోన్ చేయడానికి 100 పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇది పెద్ద కోరికనా? ఒక ముఖ్యమంత్రి అంటే తలుచుకోలేని కోరికనా? ఇది గ్రూప్ 2. గ్రూప్ 1 గురించి మాట్లాడితే గ్రూప్ 1 1:100 ఇవ్వాలని ప్రధాన డిమాండ్. ఈ 1:100 ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వం ప్రతి నిరుద్యోగి కాంగ్రెస్ కార్యకర్తలుగా కష్టపడి ప్రభుత్వాన్ని అధికారులను తీసుకొస్తే తర్వాత ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే అదే నిరుద్యోగులను రోడ్డు మీద వాడిసింది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. మేము ఏరుకోరి గవర్నమెంట్ అధికారంలోకి తీసుకొస్తే కనీసం నిరుద్యోగుల సమస్యను పట్టించుకుంటలేదని, నిరుద్యోగులు అంటే చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కనుక తమ డిమాండ్స్ ను నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మేము చెలో ఢిల్లీ, చెలో కొడంగల్ కార్యక్రమానికి కూడా పిలుపునిస్తామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రధాన సమస్య, న్యాయమైన సమస్య పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థుల సత్తా ఏంటో చూపిస్తామని చెబుతున్నారు. O2 స్టూడియో.